వెల్కమ్ బ్యాక్ టు ద ఓజీ బ్రోస్ ఛానల్. చాలా రోజులు అయింది కదా కలిసి. సో నౌ వీఆర్ బ్యాక్ విత్ అవర్ నెక్స్ట్ మూవీ రివ్యూ, మోగ్లీ. ఇప్పుడే మోగ్లీ ప్రీమియర్ షో చూసి రావడం జరిగింది. విజయవాడలో ఒకే ఒక థియేటర్లో వేసారనమాట ప్రీమియర్ షో, సోనా థియేటర్లో. ఇంకా ఆ థియేటర్కి వెళ్ళి చూసాము. ఇంకా సినిమా కాస్టింగ్ గురించి వచ్చేస్తే మరి హీరో రోషన్ కనకాల, హీరోయిన్ వచ్చేసి సాక్షి, ఇంకా విలన్గా బండి సరోజ్ కుమార్, హీరో ఫ్రెండ్గా మన వైవా హర్ష, సినిమా డైరెక్టర్ వచ్చేసి సందీప్ రాజ్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, అండ్ మ్యూజిక్ తెలిసినాయిగా మన ఎంఎం కీరవాణి వాళ్ళ అబ్బాయి కాలువైరావు గారు. సో ఇదనమాట మన సినిమా రిలేటెడ్ క్యాస్ట్ అండ్ క్రూ గురించి వస్తే. సో బేసికలీ ఫస్ట్ సినిమా చూడంగానే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, సినిమా కొత్త కాన్సెప్ట్, నేను కాదనట్లేదు, కొత్త కాన్సెప్ట్, అంతా ఫ్రెష్గా నీట్గా మంచి స్టోరీ, మంచి కాన్ఫ్లిక్ట్స్, మంచిగా అన్నీ ఉన్నాయి అని అనిపించింది. బట్ సినిమా మాత్రం లాస్ట్లో ఓవరాల్గా దెబ్బేసింది అనమాట. నచ్చలేదు భయ్యా, అంత లేదు సినిమా. ఐ మీన్ ఏమో మాకు అలా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ, బట్ దేర్ ఆర్ ల్యాగ్ అనేది కొంచెం ఉంది మూవీలో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మూవీ వెళ్ళే కొద్దీ ఐ మీన్ దెర్ ఆర్ చిన్న చిన్న హై మూమెంట్స్ ఉన్నాయి, మన రెబల్ స్టార్ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. సో అట్లా సినిమాని మొత్తం అంతా అట్లా ఈ చిన్న చిన్న హై మూమెంట్స్ వల్ల ఓకే సినిమా చూడొచ్చు, మరీ చూడకున్నంత ఘోరంగా అయితే లేదని చెప్పలేము కానీ అదైతే ఉంది. బట్ ఫ్రెష్ స్టోరీ పరంగా మనం మొత్తం చూసుకుంటే ఇట్స్ వెరీ ఫ్రెష్ స్టోరీ అనమాట. ఇప్పటివరకు అలాంటిది చూసుండమేమో. ఐ మీన్ లవ్ స్టోరీ అనేది ఓకే కానీ, బట్ ద వే మన హీరోయిన్కి వినపడదు, మాట్లాడలేరు అన్న పాయింట్ మీద తీసుకొని నెక్స్ట్ అట్లా కాన్ఫ్లిక్టింగ్ విలన్ని పెట్టి, సో ఇట్స్ కంప్లీట్లీ ఒక నైస్ కాన్సెప్ట్ అని అనిపించింది. బట్ సమ్వేర్ ఎగ్జిక్యూషన్లో మాకైతే సినిమా అంతా ఏమంటారు దాన్ని, ఎంగేజింగ్గా లేదు. ఎస్, ఎంగేజింగ్గా లేదు. ఎవరి రోల్స్ వాళ్ళు బాగా చేశారు. హీరో రోషన్ కనకాల బాగా చేశాడు, విలన్ బండి సరోజ్ బాగా చేశాడు, వైవార్ష బాగా చేశారు. ఇంకా దీంట్లో మంచి పెద్దగా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమి ఉండవు. కామెడీ కూడా అంతగా ఏం లేదు చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక 40 minutes ఫుల్ ల్యాగ్, చాలా అంటే చాలా ల్యాగ్, ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. ఆ 45 minutes తర్వాత ఇంకా మొదలవుతుంది. సరే ఓకే వెళ్తుంది బాగానే ఓకే ఇష్గా పోతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అంత పెద్దగా ఏముండదు, అది ఓకేనే. ఫస్ట్ హాఫ్ ఓకే ఇష్యూ అయింది. సరే సెకండ్ హాఫ్లో ఇంకేదన్నా అవుతుందా, ఏదన్నా ఉందా అని చూస్తా ఉన్నాం. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని ఒక 2-3 చోట్ల హై మూమెంట్స్ ఉన్నాయి, ఫైటింగ్ సీక్వెన్స్ దగ్గర. ఇంకా అంతకుమించి ఏం లేదు. క్లైమాక్స్ కూడా ఏమైనా ఉందా అంటే క్లైమాక్స్ కూడా ఏం లేదు. క్లైమాక్స్ కొంచెం మన హనుమాన్ రిఫరెన్సెస్ ఉన్నాయి, అక్కడ కొంచెం ఎలివేట్ అయింది అనిపించింది నాకు పర్సనల్గా. బాగుంది అది ఆ స్కోర్ కానీ, ఆ టైంలో ఆ స్కోర్, ఆ రిఫరెన్సెస్ అనేవి కొంచెం బాగా కనిపించాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ విజువల్స్ కూడా బాగున్నాయి. ప్రతి షాట్ చాలా బాగుంది, మంచి ఫుల్ విజువల్లీ ఇట్స్ బాగుంది. అంటే జంగిల్ వైబ్ వచ్చినట్టు అంతా ప్యూర్ డీసెంట్గా ఉంది. బట్ తెలిసిన ఓవరాల్ సినిమా చూస్తాం, ఓవరాల్ సినిమా యాజ్ ఎన్ హోల్గా ఐ మీన్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా, ఐ మీన్ విత్ ఇన్ దేర్ రోల్స్, ఈవెన్ ది హీరో, మన హీరోయిన్ మన వైవహర్ష, అండ్ మెయిన్లీ ద విలన్ బండి సరోజ్ కుమార్ గారు. సో వాళ్ళ రోల్స్లో చాలా పర్ఫెక్ట్ చేశారు. మొత్తం అంతా చాలా బాగా ఉన్నాయి ఎమోషన్స్ మొత్తం. కానీ ఐ మీన్ వాళ్ళు యాక్ట్ చేయడం, ద వే దే యాక్ట్ అనేది చాలా బాగుంది. బట్ దబేసింది నిజంగానే సమ్వేర్ ఎగ్జిక్యూషన్లో. అంటే మేము కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఓడిపోయినారు. సో చాలా నమ్మకం పెట్టుకుని వెళ్ళి, ప్లస్ కంటెంట్ వదిలిన కంటెంట్ వరకు కూడా టీజర్ కానీ ట్రైలర్ కానీ ఓకే ఇట్ ఈస్ గుడ్, బాగుంటుంది అని అనుకుంటూనే వెళ్ళాం. బట్ ఇక్కడ కూడా స్టోరీ అనేది ఉంది, బట్ సమ్వేర్ నాకు ఆ కనెక్షన్స్, ఆ ఎంగేజింగ్ అనేది అనిపించలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవంతా ఓకే కానీ, బట్ యాజ్ ఎన్ హోల్ సినిమా మాత్రం మాకైతే అంతేం నచ్చలేదు. కొంచెం కామెడీ ట్రాక్ ఏమన్నా పెట్టి ఎంగేజింగ్ గా షార్ట్స్ అన్నా పెట్టి తీసుంటే బాగుండేది అనిపించింది. హై మూమెంట్స్ ఇచ్చేలాగా ఏమన్నా ప్లాన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంకా బాగా తీసుండొచ్చు, బట్ ఓకే నైస్, ఓకే ఒకసారి చూడొచ్చు, మరి చూడలేమని లేదు. బట్ ఫ్యూ ఐ మీన్ లైక్ ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్ అండ్ విజువల్గా ఓకే మాకు ఒక రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అనుకుంటే మీరు కంపల్సరీ సినిమా చూడొచ్చు. బట్ యాజ్ అన్ హోల్ సినిమా బయటకు వచ్చేటప్పుడు ఓకే చాలా మంచి సినిమా చూసాం అన్న ఫీల్ అయితే ఉండదు. ఓకే డీసెంట్ ఫిల్మ్ వాచ్ చేసాం అన్నట్టు ఉంటుంది అంతే. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళొచ్చు, అసలు వెళ్ళకపోయినా పర్లేదు అని అడిగితే ఆ డిసప్పాయింట్మెంట్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి.
దానికన్నా అఖండ పోవడం బెటర్. ఇంకా మేము చూడలేదు, రేపు రివ్యూ వస్తుంది అఖండ రివ్యూ. యా, ఈ సినిమాకి మా రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5. నాదైతే 2. నాది 2. యా, సో అదనమాట సంగతి బ్రో. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత వీడియో చేసాము. మధ్యలో చాలా అటు ఇటు ఎలా వచ్చింది, మేమంతా కుదరలేదు. వీడియోస్ మూవీస్ కూడా అంత అప్డేటెడ్గా చూడలేదు. బట్ యా, వీఆర్ బ్యాక్ అండ్ కంటిన్యూస్గా మళ్ళీ మూవీస్ రివ్యూస్ అనేవి చేస్తూనే ఉంటాం. డైలీ మన ఛానల్లో ఓజీ బ్రోస్ ఛానల్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ప్లీజ్ డూ వాచ్, Subscribe. అండ్ సబ్స్క్రైబ్. టాటా, బై బై. Bye bye.